జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి తాను తన కుటుంబం ఎలా ప్రాణాలతో బయటపడ్డారో అసోంకు చెందిన ప్రొఫెసర్ వివరించారు. ఆ భయానక సమయంలో అందరితో పాటు తాను కూడా ఇస్లామిక్ ప్రార్థన అయిన కలీమా చదవడం వల్లే ఉగ్రవాది తనను వదిలిపెట్టి ఉంటాడని ఆయన అభిప్రాయపడ్డారు. అసోంలోని సిల్చార్లో గల అసోం యూనివర్సిటీలో బెంగాలీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేబశిష్ భట్టాచార్య ఆ దాడి సమయంలో తన కళ్ళెదుటే జరిగిన కాల్పుల ఘటనను త్రుటిలో తప్పించుకున్న వైనాన్ని బుధవారం జాతీయ మీడియాతో పంచుకున్నారు. కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం జమ్మూ కాశ్మీర్ వెళ్లామని, మంగళవారం పహల్గాం సమీపంలోని బైసరన్ వద్ద ప్రకృతిని ఆస్వాదిస్తున్నామని భట్టాచార్య తెలిపారు. ఆ సమయంలో అక్కడ వందలాది పర్యాటకులు ఉన్నారని, హఠాత్తుగా తుపాకీ పేలిన శబ్దం వినిపించిందని అన్నారు. మొదట అటవీ శాఖ సిబ్బంది వన్యప్రాణులను భయపెట్టడానికి కాల్పులు జరిపి ఉంటారని భావించామని ఆయన చెప్పారు. నా కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా ఓ వ్యక్తి తుపాకీతో మా దగ్గరకు రావటం గమనించాను. అతను అటవీ శాఖ అధికారి అనుకున్నాను. నల్లటి మాస్క్, నల్లటి టోపీ ధరించి ఉన్నాడు. అతను జంటతో మాట్లాడి వెంటనే భర్తను కాల్చి చంపాడు. మేము మరికొందరు వెంటనే పరిగెత్తి ఓ చెట్టు కింద దాక్కున్నాం. ఆ ఉగ్రవాది మా సమీపంలోకి వచ్చి మాకు అతి సమీపంలో నేలపై పడుకోవడానికి ప్రయత్నిస్తున్న మరో వ్యక్తిని కాల్చేశాడని భట్టాచార్య ఆ భయానక దృశ్యాన్ని వివరించారు. ఆ సమయంలో తీవ్ర భయాందోళన నెలకొందని, తన చుట్టూ ఉన్న వారంతా కలీమా చదువుతున్నారని, తాను కూడా వారితో గొంతు కలిపానని ప్రొఫెసర్ తెలిపారు.